ఈ పండుగ మీ పండుగ, పరిశుద్ధ మరియరా అనే పండుగ. ఆమె నామాన మనం స్థాపించుకున్నటువంటి ఈ ఆలయ 75 సంవత్సరాలు పరిపూర్తి చేసుకున్నటువంటి మరి డైమండ్ జూబిలీ పండుగ మీకు. అందుకే ఈనాడు ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరి ఫాదర్ గారు కూడా వ్యయ ప్రయాసలకు ఓర్చి 75 మంది ఫాదర్లు రావాలి అని ఇంటింటికి పోయి పిలుచుకొచ్చాడు. మరి 75 మంది వచ్చారో రాలేదో మరి మీరు లెక్క పెట్టి తెలుసుకోండి. లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి పిలిపించండి. మళ్ళీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆనందం అనేటువంటిది ఆ విధముగా ఉప్పొంగుతూ ఉంది ఒక్కొక్కరి హృదయం నుండి. మీ హృదయాల నుండి కూడా ఈ యొక్క పండుగ మరి గొప్పగా చేసుకోవాలి. ఈ గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి తెలియజేసుకోవాలన్న ఆసక్తితో, ప్రేమతో ఈనాడు ఈ పండుగను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎంతో గొప్ప విశేషం. మరియరాని యొక్క తల్లి పండుగ. ఆమె కుమారుడు రాజు అయినప్పుడు తల్లికి కూడా అంత అవకాశం ఇస్తాడు దేవుడు. ఆమె కూడా ఒక రాణి మాదిరిగా పరలోకం నుండి మనందరినీ పరిపాలించేటువంటి కుమారుని ప్రక్క నుండి మనల్ని కూడా దీవెనలు మనకు అందించేటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు ఆమెకు అటువంటి స్థానాన్ని ఇచ్చాడు. చాలామంది మరి తల్లిని అంగీకరించరు. ఆమె ఎవరు అన్నటువంటి విధముగా చూస్తూ ఉంటారు. అది పొరపాటు. ఆ విధముగా అన్నటువంటి వాళ్ళు ఆయన ఎక్కడి నుండి పుట్టాడో అడగండి. ఆయన ఎవరి ద్వారా పుట్టాడో అడగండి. ఆ పుట్టినటువంటి ఆయన తల్లిని ఆయన గౌరవిస్తాడా లేదా అడగండి. ఆయన ఏ తల్లి ద్వారా పాలు తాగి పెరిగాడో అడగండి. మరి ఆ తల్లి ద్వారా తల్లి లేకుండా జన్మించాడా? ఆకాశంలో నుండి ఊడిపడ్డాడా? ఆయన కాదు కదా. మరి మన తల్లిని మనం అంతగా గౌరవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క తల్లిని గౌరవించడంలో తప్పే ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కాదు కదా ఆమెకు అంత మరి గొప్పతనాన్ని సంతరింపజేసింది, దేవుడే కదా. లూకాసు గారు రాసిన సువిశేషంలో 1వ అధ్యాయంలో అవే కదా మనం దేవదూతను పరలోకం నుండి గాబ్రియేలు సన్మానించుకుని పంపించి ఆమెతో ఈ వందన వచనాలు పలుకుతూ ఉన్నాడు. ఎవరైనా పరలోకం నుండి దిగి వచ్చారా ఆ విధముగా వేరే వాళ్ళని పలకరించడానికి? మరి ఈ గొప్ప వ్యక్తిని ఎందుకు పలకరించడానికి దేవుడు ఆ విధముగా అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని వందన వచనాన్ని పలికించాడు దేవుడు. ఎంత గొప్పతనం ఉంటే, ఎంత పవిత్రత ఉంటే, ఎంత పాపం లేనటువంటి స్థితి ఆమెలో ఉంటే దేవుడు అటువంటి అర్హతను, టైటిల్ను ఇస్తాడు. అది మనం గమనించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరితో మనకేంటి? మనం మాత్రం ఆ తల్లిని మనం గౌరవించాలి. ఆమె మనందరికి కూడా తల్లియే. ఏ విధముగా తల్లి అయింది అని అంటే ఆ శిలువలో ఉన్నటువంటి ప్రభువే ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. యోహాను ఇదిగో నీ తల్లి అని అన్నాడు. అదే మాదిరిగా తల్లిని చూపిస్తూ ఇదిగో నీ కుమారుడు అని అన్నాడు, అప్పగించాడు. అనగా ఆయన ఈ భూలోకంలో తన యొక్క ఉనికి, అనగా ఆత్మీయకముగా తన ఉనికి అంతటా ఉంది. కానీ బాహ్యముగా మనం చూడడానికి ఈ యొక్క శరీర రూపాల్లో ఆమెకు కనపడడు. కాబట్టి అందుకే ఆయన వారికి అప్పగిస్తూ ఉన్నాడు, ఈమెను తల్లిని నీ తల్లిగా స్వీకరించవని అంట. ఈ నా శిష్యుణ్ణి నీ కుమారుడిగా స్వీకరించవని ఎంత గొప్ప అవకాశం దేవుడు దయచేశాడు యేసు ప్రభు. కాబట్టి అటువంటి గొప్ప తల్లిని మనం గౌరవించడంలో తప్పే ఉంది. ఆమె మనకు మనవులు వసుగుతూ ఉంది కదా, అక్కడక్కడ కనిపిస్తూ ఉంది కదా, దర్శనమిస్తూ ఉంది కదా, దర్శనమిచ్చి దేవుని కృపను మనకు అందజేస్తూ ఉంది కదా. అటువంటప్పుడు
ఆ తల్లిని గౌరవించకపోవడం అనేటువంటిది పొరపాటు కదా. ఏది ఏమైనా ప్రియ సహోదరి సహోదరులారా, మరీ తల్లి యొక్క గొప్పతనాన్ని ఈనాడు మనం కొంత ధ్యానం చేసుకోవాలి. ఈనాడు విన్నటువంటి పట్టణాలు కూడా ఈ యొక్క పండుగ గురించే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎజెకియేలు గ్రంథంలో ఆయన మనకు క్రీస్తు ప్రభువుని గురించినటువంటి కొన్ని మాటలు ఆయన ఎంతో చక్కగా ప్రవచిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు ఎవరు అన్నటువంటి దానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, మెస్సయ్య అనేటువంటి ఒక ఎత్తైన దేవదారు మీద మెత్తని కొమ్మగా జన్మించినటువంటి ఆయన యేసు ప్రభు, ఒక మెత్తని మధురమైన సుమధురమైన ఒక కొమ్మగా మరి ఆయన ఎదిగినటువంటి వాడు. ఆయన్నే మెస్సయ్య అని అంటాడు. ఆయన దానిని మరి ఒక ఉన్నతమైనటువంటి పర్వతం మీద నేను స్థాపించబోతూ ఉన్నాను, చూడబోతూ ఉన్నాను అన్నాడు. ఆ మెత్తనైనటువంటి కొమ్మను, ఆ యొక్క ఉన్నతమైనటువంటి పర్వతం, ఆ శిలువలో చనిపోయినటువంటి ఆయన మనందరికీ రక్షణను ప్రసాదించినటువంటి ప్రభు అని ఆయన తెలియజేస్తున్నాడు. మెస్సయ్య ఆయన తన అధికారముతో పాలన చేయువాడు, నిజమైనటువంటి కాపరి ఆయన. తన ప్రజలకు నూతన హృదయమును దయచేసేటువంటి ప్రభువు ఎవరు అని అంటే ఇదిగో ఆ మెస్సయ్య ఎవరు అని అంటే ఇదిగో ఈ గొప్ప వ్యక్తి ద్వారా ఈ భూలోకంలో జన్మించినటువంటి ప్రభు యేసు ప్రభు అని ఎజెకియేలు ప్రవక్త ఆయన మరి ప్రభువుకు ముందు జన్మించినటువంటి వాడు, ప్రవక్తల వరుసలో నిలబడేటువంటి వాడు ఆయన తెలియజేసేటువంటి విషయాలు ప్రియ సహోదరి సహోదరుడు.